న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో మన టీమిండియా సొంత గడ్డ మీద ఘోర పరాజయం చవిచూసింది. ఫర్ ది ఫస్ట్ టైం మన వాళ్ళు హోమ్ సాయిల్ మీద న్యూజిలాండ్కి అగెనెస్ట్గా వన్డే సిరీస్ ఓడిపోయారు. సో దీంతో వన్డే సిరీస్ టిఫీట్ అనేది మన టీమిండియాలో చాలా మార్పులు తీసుకురావచ్చు. మరీ ముఖ్యంగా సీనియర్ ప్లేయర్స్ విషయంలో ఆల్రెడీ డిబేట్ మొదలైపోయింది. సో ప్రస్తుతం మన టీమిండియా వన్డే సెట్లో చూసుకుంటే సీనియర్ ప్లేయర్స్ ముగ్గురు కనిపిస్తున్నారు. మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ 35 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా. ఈ ముగ్గురు కూడా ప్రజెంట్ మన వన్డే టీంలో ఉన్న మోస్ట్ సీనియర్ ప్లేయర్స్. సో దీంతో ఈ వీడియోలో వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ జడేజా మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఈ సిరీస్లో ఫెయిల్ అయ్యారు. దీంతో నెక్స్ట్ వన్డే సిరీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి? టీంలో ఉంటారా లేకపోతే పక్కన పెట్టేస్తారా? ఒకవేళ టీంలో తమ ప్లేస్ నిలుపుకోవాలంటే ఏం చేయాలి? మెయిన్ మన టీంని ఆడబోయే నెక్స్ట్ వన్డే సిరీస్కి చూసుకుంటే చాలా లాంగ్ గ్యాప్ కనిపిస్తుంది. మళ్ళీ ఐపీఎల్ తర్వాతే మన వాళ్ళు వన్డే సిరీస్ ఆడబోతున్నారు. అది కూడా జూన్ మంత్లో ఆఫ్ఘనిస్తాన్ టీంతో ఆడబోతున్నారని చెప్పి అంటున్నారు. బట్ అఫీషియల్గా డేట్స్ అయితే ఇంకా రాలేదు. వేరే జూలైలో చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీంతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు అండ్ దానికి డేట్స్ కూడా వచ్చేసాయి. సో మొత్తం మీద నెక్స్ట్ 5 monthsలో చూసుకుంటే మన టీమిండియాకు మరో వన్డే సిరీస్ లేదు. దీంతో రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా ఇద్దరు టీంలో తమ స్థానాన్ని కాపాడుకోగలరా, లేకపోతే మన టీం మేనేజ్మెంట్ వాళ్ళని పక్కన పెట్టి వేరే ప్లేస్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? దీని గురించి అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ దీనికంటే ముందు మనం మరో సీనియర్ ప్లేయర్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ది కింగ్ విరాట్ కోహ్లీ. అసలు ఏమన్నా ఆట ఆడుతున్నాడు భయ్య. వన్డే ఫార్మాట్లో తను కింగ్ అని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎస్పెషల్ ఆస్ట్రేలియా సిరీస్లో 2 డక్అవుట్స్ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ విశ్వరూపంగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత 7 వన్డే మ్యాచ్లు ఆడితే ఒక్క దాంట్లోనే ఫెయిల్ అయ్యాడు. అది కూడా రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన 2వ వన్డే మ్యాచ్. బట్ మిగతా 6 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు. మెయిన్లీ 6 innings 3 century+ స్కోర్స్ కూడా చూసాం. సో డెఫినెట్లీ ప్రజెంట్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే కాలాన్ని వెనక్కి తిప్పినట్టు అనిపిస్తుంది. అంటే 2016 సంవత్సరంలో ఎలా అయితే పీక్ ఫామ్లో కనిపించాడో ఇప్పుడు అలాంటి పీక్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అది కూడా అతను బ్యాటింగ్ చేస్తున్న విధానం చూడండి, ఫ్లాలెస్గా చితక్కొట్టేస్తున్నాడు. అంటే తడబడుతూ రస్టీగా స్క్రాచీగా బ్యాటింగ్ చేయట్లేదు, హై ఆన్ కాన్ఫిడెన్స్. నిజంగా బౌలర్స్ అందరినీ తన బ్యాటింగ్తో డిక్టేట్ చేస్తూ కమాండింగ్ వేలు ఆడుతున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తన స్టాంప్ ఆఫ్ అథారిటీ చూపిస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయితే పీక్స్లో ఉంది. ఇన్ఫాక్ట్ బ్యాటింగ్ చేసి ఆల్రెడీ చాలామంది కోహ్లీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, అనవసరంగా ఎర్లీగా టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పి. సో ప్రస్తుతానికైతే మనం వన్డే టీంలో విరాట్ కోహ్లీ యొక్క ప్లేస్ గురించి అసలు డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. డెఫినెట్లీ అతను 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడి తీరుతాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గానే మహమ్మద్ కైఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, విరాట్ కోహ్లీ మోటివేటెడ్గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ కాదు 2031 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడొచ్చు అని చెప్పి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఫామ్ మరియు ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పి. పైగా ప్రజెంట్ అతను బ్యాటింగ్ చూస్తుంటే అతను 100 సెంచరీల కాలం ఇంకా యాక్టివ్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడో 100 సెంచరీలు కొట్టడం కష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అతను మళ్ళీ ఫ్యాన్స్కి హోప్ ఇస్తున్నాడు 100 సెంచరీలు కొట్టగలని చెప్పి, అది కూడా ఒకే ఫార్మాట్లో ఆడుతూ. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడుకుంటే 2027 వన్డే వరల్డ్ కప్ అయ్యే టైంకి మనకు మహా అయితే 40 వన్డేలు ఉంటాయేమో. సో 40 వన్డేలోనే విరాట్ కోహ్లీకి మరో 15 సెంచరీలు కొట్టగలిగే సత్తా ఉందని చెప్పి చాలామంది నమ్ముతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అతని పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందనేది. బట్ ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ మార్క్ ఏంటంటే అతను నెంబర్ 1 ర్యాంక్ పరిస్థితి ఏంటని చెప్పి. అంటే ప్రజెంట్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అండ్ ఈ సిరీస్లో చూసుకుంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 3 మ్యాచ్లో 240 పరుగులు చేశాడు, యావరేజ్ 80 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 105 ఉంది. సో నార్మల్గా నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న ఒక ప్లేయర్ ఈ రేంజ్లో పెర్ఫామ్ చేస్తే అతని స్పాట్కి పెద్దగా డ్యామేజ్ ఏమి ఉండదు. తన నెంబర్ 1 స్పాట్ని కాపాడుకునేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఈ సిరీస్లో డారెల్ మిచెల్ విరాట్ కోహ్లీ కంటే బాగా పెర్ఫామ్ చేశాడు. 3 మ్యాచ్లో 352 రన్స్ కొట్టాడు. అంటే కోహ్లీ కంటే 112 పరుగులు ఎక్కువ కొట్టాడు. అది కూడా అతని సిరీస్లో కొట్టిన 2 సెంచరీస్ విన్నింగ్ కాజులు వచ్చాయి. అంటే తన టీంకు మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. దీంతో ఖచ్చితంగా అతనికి రేటింగ్ పెరుగుద్ది. పైగా ప్రజెంట్ రేటింగ్ పాయింట్స్లో డిఫరెన్స్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య 1 పాయింట్ తేడా ఉంది. విరాట్ కోహ్లీకి 785 పాయింట్స్ ఉంటే మిచెల్కి 784 పాయింట్స్ ఉన్నాయి. సో దీంతో బుధవారం రాబోయే వన్డే ర్యాంకింగ్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ తన నెంబర్ 1 స్పాట్ను కోల్పోతాడు. ఖచ్చితంగా డారెల్ మిచెల్ టాప్ స్పాట్కి వెళ్ళిపోతాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య పాయింట్స్ డిఫరెన్స్ ఒక 10 to 15 ఉండొచ్చు. సో సిరీస్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తర్వాత డారెల్ మిచెల్ యొక్క రేటింగ్ పాయింట్స్ అరౌండ్ 795 వరకు వెళ్ళొచ్చు. వేరేజ్ విరాట్ కోహ్లీ చూసుకుంటే అరౌండ్ ఇప్పుడు తనకున్న పాయింట్స్ రేంజ్లోనే ఉండొచ్చు. సో గత 7 innings విరాట్ కోహ్లీ 6 సార్లు 50+ స్కోర్స్ కొట్టినా సరే వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్పాట్ ఇంకా తనకి పదిలంగా లేదంటే అర్థం చేసుకోవాలి డారెల్ మిచెల్ ఏ రేంజ్లో ఆడాడని చెప్పి. మెయిన్ న్యూజిలాండ్ టీం వన్డే సిరీస్లో హిస్టారిక్ విక్టరీ కొట్టారంటే దానికి మెయిన్ రీజన్ డారెల్ మిచెల్ బ్యాటింగే. ఎనివే ఒక సీనియర్ ప్లేయర్ విషయంలో మనకంతా పాజిటివ్నెస్ కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ప్రజెంట్ ఉన్న ఫామ్ మరియు ఫిట్నెస్తో ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడేలానే కనిపిస్తున్నాడు. మరి ఇప్పుడు మన రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. సో ఇద్దరికైతే ఈ సిరీస్ చాలా పూర్ సిరీస్ అని చెప్పుకోవాలి. ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. మెయిన్లీ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న తర్వాత అతని ఫామ్ కొంతవరకు తగ్గిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెంచరీ కొట్టలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్లో చూసుకుంటే అసలు హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. సో ఈ సిరీస్లో అయితే మన హిట్మెన్ 3 మ్యాచ్లో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 20.3 అండ్ స్ట్రైక్ రేట్ కేవలం 76.25 ఉంది. మెయిన్లీ సిరీస్లో 3 innings కూడా తన బ్యాటింగ్లో బాగా డిసప్పాయింట్ చేసిన థింగ్ అవుట్ అయిన విధానం. 3 మ్యాచ్లు కూడా తన వికెట్ను త్రో అవే చేశాడు.
ఏదో అద్భుతమైన బీభత్సమైన బాల్స్కి అవుట్ అయిపోలేదు, చాలా సింపుల్ బాల్స్కి రాంగ్ షాట్స్ అవుట్ అయిపోయాడు. సో ఇది ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యూచర్ మీద మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయ్యేలా చేస్తుంది. ఇన్ఫాక్ట్ నేను 3 వన్డే మ్యాచ్లో ఫెయిల్ అవ్వగానే ఆల్రెడీ డిస్కషన్ మొదలు పెట్టేశారు హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పి. బట్ ఆ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ గురించి పాజిటివ్గానే మాట్లాడాడు. అతను మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పి వెనకేసుకొచ్చాడు. బట్ ఎనివే ఈ సిరీస్లో ఫెయిల్యూర్ ఖచ్చితంగా రోహిత్ శర్మ మీద వెయిట్ పడేలా చేస్తుంది. అది కూడా ఆల్రెడీ మన టీం మేనేజ్మెంట్లో కొంతమంది అతను తీసేసే ప్రయత్నంలో ఉన్నారు. దీని సిరీస్లో అతను ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అయిపోయింది. పైగా ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వన్డే సిరీస్ వచ్చేసరికి అతని ఏజ్ కూడా పెరిగిపోద్ది. ప్రజెంట్ 38లో ఉన్నాడు. బట్ నెక్స్ట్ మన టీం ఇండియా 40 వన్డే సిరీస్కి చూసుకుంటే అతని ఏజ్ 39కి వెళ్ళిపోద్ది. సో దీంతో రోహిత్ శర్మను ఈ ఫెయిల్యూర్ అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఈ రెండు చూపించి పక్కన కూర్చోబెట్టేయచ్చు. పైగా ఈ మధ్యలో రోహిత్ శర్మ బ్యాటింగ్ మరో టెస్ట్ కూడా ఉండబోతుంది. సో అదేంటంటే నార్మల్గా చూసుకుంటే రోహిత్ శర్మని ఒక్క వన్డే సిరీస్ ఫెయిల్యూర్తో మనం జడ్జ్ చేయలేం. అంటే నార్మల్ సర్కమ్స్టాన్స్లో అతను ఖచ్చితంగా నెక్స్ట్ వన్డే సిరీస్లో కంటిన్యూ అయిపోతాడు. బట్ ముందు చెప్పినట్టు అతని ఏజ్ ఒక పెద్ద ఫ్యాక్టర్ కాబోతుంది. అండ్ దాంతోపాటు అతని ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా కీలకంగా మారబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చింది కనిపిస్తున్న ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఐపీఎల్ మాత్రమే. ఈ మధ్యలో చూసుకుంటే మనకి అలాంటి డొమెస్టిక్ క్రికెట్ లేదు. లిస్టే క్రికెట్ మ్యాచెస్ ఏమీ లేవు మనకి. ఈ వీక్ నుంచి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే రంజీ ట్రోఫీ ఉంది. బట్ రోహిత్ శర్మ ఆల్రెడీ రెడ్ బాల్ ఫార్మేట్కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు కాబట్టి రంజీ ట్రోఫీ ఆడతారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. దీంతో రోహిత్ శర్మ తన ఫామ్ను చూపించుకోవడానికి ఉన్న ఏకైక ఆపర్చునిటీ ఐపీఎల్ మాత్రమే. బట్ ఈ ఐపీఎల్ 2026 అతనికి ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వాట్గా కూడా మారచ్చు. ఎందుకంటే ఐపీఎల్ కనుక అతను ఫెయిల్ అయ్యాడంటే మేబీ టీంలో ప్లేస్ కోల్పోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మేలీ సెలెక్టర్స్కి 2 అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు. ఆల్రెడీ న్యూజిలాండ్ సిరీస్లో ఫెయిల్ అయితే ఒక అవకాశం ఇచ్చేశాడు. దీంతో ఐపీఎల్ 2026లో కూడా ఫెయిల్ అయితే మరి అవకాశం ఇచ్చేసినాడు అయిపోతాడు. ఎట్ ది సేమ్ టైం ఇది ఐపీఎల్ కనుక వేరే ఓపెనర్ ఎవరైనా బాగా రాణిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రేసులోనే ఎస్ఎస్వి జైస్వాల్ మంచిగా ఆడితే రోహిత్ శర్మ ఇంకా ఒత్తిడి పడిపోద్ది. సో ప్రస్తుతానికి అయితే రోహిత్ శర్మ వన్డే టీంలో చోటు కోల్పోతాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కలా క్లోజ్ అయిపోయినట్టు అని చెప్పి నేను అనట్లేదు. బట్ అతను కనుక ఇదే పూర్ ఫామ్ని ఐపీఎల్ కూడా కంటిన్యూ చేసి అక్కడ కూడా ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది. దీంతో రోహిత్ శర్మ యొక్క వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ ఎలా ఉండాలంటే ఐపీఎల్ 2026లో మంచిగా పెర్ఫామ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 500 రన్స్ వరకు కొట్టినా చాలు, అతని ప్లేస్ మోస్ట్లీ సేఫ్గా ఉండొచ్చు. ఆర్ఎల్స్ అతను ఐపీఎల్ ఫెయిల్ అయినా లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఫిట్నెస్ కోల్పోయినా సరే తన ప్లేస్కి గ్యారెంటీ ఉండదు. ఇక మరో సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ రోహిత్తో కంపేర్ చేసుకుంటే జడేజా ఇంకా ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. అతను సౌత్ ఆఫ్రికా సిరీస్లో అంత ఎఫెక్టివ్గా ఆడలేకపోయాడు. అండ్ న్యూజిలాండ్ సిరీస్లో అయితే కంప్లీట్ డిజాస్టర్. మరి ముఖ్యంగా జడేజా అయితే బౌలింగ్లో అతను ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. సో మీరు ఒకసారి జడేజా యొక్క లాస్ట్ 6 వన్డే ఇన్నింగ్స్లో చూసుకోండి. అంటే అతను ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్ ద్వారా కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ అక్కడ నుంచి న్యూజిలాండ్ సిరీస్ వరకు చూసుకుంటే 6 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు. బట్ 6 ఇన్నింగ్స్లో అతను ఎక్కడ కూడా తన 10 ఓవర్ల కోటను ఫుల్గా వేయలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 6 ఇన్నింగ్స్లో చూసుకుంటే కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. అలాగే ఎకానమీ చూసుకున్న ప్రతి మ్యాచ్లో కూడా హైగా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 5.5 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ 6 మ్యాచ్లో అతను యావరేజ్ ఎకానమీ క్యాలిక్యులేట్ చేస్తే 6.2 వచ్చింది. అంటే రన్నే బాల్ కంటే ఎక్కువ సమర్పించుకున్నాడు. సో ఇండియన్ పిచ్చెస్ మీద జడేజా బౌలింగ్ ఎలా ఉందంటే సేనా కంట్రీస్లో వెళ్తే ఎలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నా. అతను మనకి ప్యూర్ వికెట్ టేకింగ్ బౌలర్ కాకపోయినప్పటికీ మంచి ఎకనామికల్ బౌలర్. చాలా ఫాస్ట్గా ఓవర్స్ కంప్లీట్ చేస్తాడని తక్కువ రన్స్ ఇస్తాడు. బట్ గత 6 వన్డే ఇన్నింగ్స్లో చూసుకుంటే అతని బౌలింగ్ చాలా ఇన్ఎఫెక్టివ్గా కనిపించింది. మెయిన్లీ న్యూజిలాండ్ సిరీస్లో అయితే 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సో డెఫినెట్లీ జడేజాకు ఒక బిగ్ అలారం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు జడేజా ఎప్పుడు కూడా ఒక మినిమం గ్యారంటీ బౌలర్లో ఉంటూ వచ్చాడు. పిచ్ ఏమాత్రం స్పిన్ బౌలింగ్ అనుకూలించినా చాలా రైపోయి బౌలింగ్ చేస్తాడు, వికెట్లు పడగొడతాడు. లేదు పిచ్ ఫ్లాట్గా ఉంటే తన యాక్యురేట్ బౌలింగ్తో రన్స్ని కంటైన్ చేస్తూ ఉండేవాడు. బట్ గత 2 సిరీస్లో చూసుకుంటే మాత్రం ఇందులో ఒకటి కూడా జరగలేదు. పైగా జడేజా బౌలింగ్లో యాక్యురసీ తగ్గిపోయింది. వికెట్ టు వికెట్ ఎక్కువ బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అండ్ ఆల్సో పేస్లో చూసుకున్న వేరియేషన్ ఏమీ చేయట్లేదు. కన్సిస్టెంట్గా 90 కంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ మనకి జడేజా బౌలింగ్ అయితే ఒక పెద్ద కాన్సర్న్లో తయారైంది. ఇక అతని బ్యాటింగ్ ఫామ్ చూసుకున్నా మరి అంత గొప్పగా ఏమీ లేదు. చివరికి వన్డే ఫార్మేట్లో 50+ స్కోర్ కొట్టి 5 ఏళ్ళు దాటేసింది. ఎప్పుడో 2020 ఆస్ట్రేలియా మీద కొట్టాడు అనుకుంటే చివరి 50. బట్ తర్వాత మాత్రం ఇప్పటివరకు 50 కొట్టలేదు. మెయిన్ ఇండియన్ సాల్ మీద చూసుకుంటే 2013 సంవత్సరంలో చివరికి అతను 50+ స్కోర్ కొట్టాడంట. అంటే వన్డేల కదా పుష్కర కాలం నుంచి హోమ్ సాల్ మీద ఒక 50+ స్కోర్ కూడా కొట్టలేకపోయాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు అతని బ్యాటింగ్ స్టైల్ ఆ ఫినిషింగ్ రోల్కి ప్రాపర్గా సెట్ అవుతుందో లేదని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే జడేజా T20 ఫార్మాట్లో ఆడేవాడు. దీంతో ఫినిషింగ్ స్కిల్స్ మంచిగా ఉండేవి. మరి ఇప్పుడు ఎక్కువగా అతని ప్రిఫరెన్స్ టెస్ట్ ఫార్మాట్కి ఇస్తున్నాడు. దీంతో తన బ్యాటింగ్ స్టైల్ కంప్లీట్లీ మారిపోయింది. ఎక్కువగా టెస్ట్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. అంటే రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ 3 వన్డే మ్యాచ్లో చూసుకోండి ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. అండ్ రిస్క్ తీసుకున్న ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. విచ్ మీన్స్ ఆ పెద్ద షాట్ ఆడే విషయంలో ప్రెజర్ కనిపిస్తుంది. సో విధంగా జడేజా లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ ఇప్పుడు టీంకి భారంగా మారిపోయాడు. అటు బౌలింగ్లోనే ఏమాత్రం ఎఫెక్టివ్గా వెళ్ళలేకపోతున్నాడు. అండ్ బ్యాటింగ్లో చూసుకున్న పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. దీనివల్ల ఇప్పుడు టీంలో జడేజా ప్లేస్ మీద కూడా చాలా వరకు క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా హోమ్ సాల్ మీద ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏంటని చెప్పి చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో ఏజ్ పరంగా ఫిట్నెస్ పరంగా చూసుకుంటే రోహిత్కున్నంత ప్రాబ్లం జడేజాకి అయితే లేదు. అంటే జడేజా ఏజ్ స్టిల్ 37 ఇయర్సే. ఇన్ఫాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ అనే టైం చూసుకుంటే అతని 38గానే ఉంటుంది. దీంతో ఏజ్ విషయంలో అతని మీద మరీ ఎక్కువ ఒత్తిడి ఉండదు. అలాగే ఫిట్నెస్ విషయంలో చూసుకున్నా మనందరికీ తెలుసు జడేజా ఎంత ఫిట్ ప్లేయర్. సో దీంతో ప్రజెంట్ జడేజా కనిపిస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అతని ఫామే. అది కూడా 2 డిపార్ట్మెంట్స్లో వెళ్ళడం బాగా నెగిటివ్గా మారింది. అది ఏదో ఒక డిపార్ట్మెంట్లో రాణిస్తుంటే ఎవరు పెద్దగా క్వశ్చన్ చేయరు.
సో ప్రస్తుతానికి అయితే జడేజా ప్లేస్ చాలా వరకు రిస్క్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ అక్షర్ పటేల్ అంటే ఒక ప్రూవెన్ ప్లేయర్ ఉన్నాడు. పైగా వన్డే ఫార్మాట్లో అతను ఫామ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. తను చివరిగా 10 వన్డే మ్యాచ్లు చూసుకుంటే ఆల్మోస్ట్ 8 మ్యాచ్లు వికెట్లు తీసుకున్నాడు అండ్ ఆల్సో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ బ్యాటింగ్లో కూడా చాలా మంచి కంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. బట్ జడేజాకు టీంలో ప్లేస్ అవ్వడం కోసం సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ సిరీస్లో అతను పక్కన పెట్టేశారు. సో ఇందులో మన సెలెక్టర్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇన్ఫాక్ట్ మనమే క్వశ్చన్ చేశాం అక్షర్ పటేల్ ఎందుకు పక్కన పెట్టారని చెప్పి. సో ఇంత ఇప్పుడు ఖచ్చితంగా మన సెలెక్టర్స్ అక్షర్ పటేల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం గురించి ఆలోచిస్తారు. మళ్ళీ T20 వరల్డ్ కప్లో అతని పెర్ఫార్మెన్స్ ఏమాత్రం మంచిగా ఉన్నా సరే ఖచ్చితంగా వన్డే రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోద్ది. వేరే జడేజా చూసుకుంటే అగైన్ అతనికి ఐపీఎల్ కీలకమవుద్ది. ఈ మధ్యలో అతను రంజీ ట్రోఫీ అయితే ఆడబోతున్నాడు. బట్ రంజీ ట్రోఫీ మోస్ట్లీ అతను ఫామ్ వెనక్కి తెచ్చుకోవడానికి యూజ్ అవుద్ది. అంటే రంజీ ట్రోఫీలో మంచిగా బాగా ప్రిపేర్ అయితే ఐపీఎల్ ఫామ్ అందుకోవచ్చు. అండ్ అతనికి ఐపీఎల్ మంచిగా పర్ఫామ్ చేశారంటే మేబీ వన్డే టీంలో కంటిన్యూ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ అలా కాకుండా అతను ఐపీఎల్లో కూడా ఫెయిల్ అయితే టీంలో ప్లేస్ కష్టమే. మళ్ళీ అక్షర్ పటేల్కి T20 వరల్డ్ కప్ ఉంది, అలాగే ఐపీఎల్ కూడా ఉంది. ఈ రెండింటిలో అతను బాగా రాణించి అట్ ది సేమ్ టైం జడేజాకి ఐపీఎల్ ఫెయిల్ అయితే ఇంకా మర్చిపోవచ్చు. వన్డే టీంలో అతను ప్లేస్ కోల్పోయేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ బోత్ రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరికి ఐపీఎల్ చాలా కీలకం. వన్డే టీంలో తమ స్థానానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలంటే తమ ఫామ్ను ప్రూవ్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ ప్రజెంట్ ఉన్న టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద వెయిట్ వేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళు వన్డే టీంలో కంటిన్యూ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడగలరా లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.